మహాభారతంలో మనసును కదిలించే పాత్రలు చాలానే ఉన్నాయి. కాని వాటన్నింటిలోనూ భీష్ముడి కథ చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా ఆయన చివరి రోజుల గురించి ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ రహస్యం ఏంటో ఈరోజు మనం చూద్దాం. మనం ఈ కథను ఒక సంఖ్యతో మొదలుపెడదాం. 46 రోజులు. ఆలోచించండి. ఆ మహాయోధుడు భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అంపశయ్య మీద పడి ఉన్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 46 రోజులు. అది ఏదో ప్రశాంతంగా కన్నుమూయడంలాంటిది కాదు. అదొక భయంకరమైన అగ్నిపరీక్ష. ఆయన శరీరాన్ని లెక్కలేనన్ని బాణాలు చీల్చేశాయి. చుట్టూ లక్షల శవాల దుర్వాసన. పగలేమో మండుటెండ, రాత్రులేమో గడ్డకట్టే చలి. అంతేనా? క్రూరమృగాలు తిరుగుతూ ఉండేవి. ఆ పరిస్థితిని ఊహించుకోవడానికే మనకు కష్టంగా ఉంది గదా. ఇక్కడ విచిత్రమేంటంటే భీష్ముడు జీవితాంతం ధర్మాన్నే పాటించాడు. ఆయనే అంటాడు, కొన్నిసారులు అధర్మాన్ని ధర్మంగా పొరబడ్డాను అని. మరి అంతటి ధర్మాత్ముడికి ఇంతటి కఠినమైన మరణమా? ఇదే మనల్ని అసలైన ప్రశ్నకు తీసుకువస్తోంది. భీష్ముడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టగల వరం ఉంది. స్వచ్ఛంద మరణం ఆయన చేతిలో ఉంది. అలాంటప్పుడు ఇన్ని రోజుల నరకాన్ని ఎందుకు అనుభవించాలి? ఎందుకు ఆయన అన్ని రోజులు వేచి ఉండాలి? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ముందుగా మనందరికీ తెలిసినా ఎక్కువగా చెప్పుకునే కారణమేంటో చూద్దాం. అందరూ ఏమనుకుంటారంటే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉన్నాడని. అంటే సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణించే 6 నెలల కాలం. ఆ సమయంలో గనక మరణిస్తే మోక్షం లభిస్తుందని ఒక నమ్మకం. సో ఆ మంచి కాలంలో శరీరాన్ని వదిలేయడం కోసం, మోక్షం పొందడం కోసం ఆయన అన్ని బాధల్ని భరిస్తూ ఎదురుచూశారని మనకు కథలు చెబుతాయి. అయితే ఇక్కడే కథలో అస్సలు ట్విస్టుంది. వ్యాస మహాభారతం ప్రకారం భీష్ముడు అంపశయ్య మీద పడి ఉన్నప్పుడే ఉత్తరాయణం మొదలైపోయింది. మరి ఆ పుణ్యకాలమొచ్చేసింది కదా. అయినా సరే ఆయన ఇంకా చాలా వారాల పాటు ఆ నరకాన్ని ఎందుకు అనుభవించాడు? కారణం ఇది కాకపోతే మరి ఇంకేంటి? అంటే అసలు కారణం ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో లేదు. భీష్ముడి మనసులో, ఆయన జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘర్షణలో ఉంది. ఆయన ప్రతిజ్ఞకు, ఆయన ధర్మానికి మధ్య జరిగిన యుద్ధంలో ఉంది. ఒకసారి భీష్ముడి జీవితాన్ని చూస్తే అంతా త్యాగమే. యవ్వనంలో తండ్రి సంతోషం కోసం ఆజన్మ బ్రహ్మచర్యం పాటిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. తర్వాత రాజప్రతినిధిగా పాలించారు. కాని తనకోసం కాడు, సింహాసనాన్ని కాపాడటం కోసం. చివరికి తన సోదరుల కోసం వధువులను తీసుకొస్తే ఆ కారణంగా అంబ శాపానికి గురయ్యారు. వృద్ధాప్యంలో కూడా ఆ సింహాసనం అధర్మపరుల చేతిలో ఉన్నా సరే దానికి విధేయుడిగా ఉండిపోయారు. ఆయన జీవితం మొత్తం ఇతరుల కోసమే. ఇక్కడే అసలైన సంఘర్షణం మొదలైంది. ఒకవైపు ఆయన వ్యక్తిగత ప్రతిజ్ఞ, నేను సింహాసనాన్ని రక్షించాలి అనేది. మరోవైపు విశ్వధర్మం, ద్రౌపదికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపు అని పిలుస్తోంది. రాజుకిచ్చిన మాట తప్పను అంటుంది ఆయన ప్రతిజ్ఞ, ధర్మం వైపు నిలబడు అంటుంది అంతరాత్మ. ఈ రెండిటి మధ్య ఆయన నలిగిపోయాడు. ఈ సంఘర్షణ ఎప్పుడు తారాస్థాయికి చేరిందంటే కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు. అది మహాభారతంలోనే అత్యంత దారుణమైన ఘట్టం. నిజానికి ఆ సభలో భీష్ముడు ఒక్కసారి తన విల్లు ఎక్కుపెట్టుంటే చాలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు అందరూ భయంతో పారిపోయేవారు. కాని ఆయన కదలలేదు. సింహాసనానికి బానిసను అనే ప్రతిజ్ఞ ఆయన్ను కట్టిపడేసింది. జరుగుతున్న అధర్మానికి మూగ సాక్షిగా మిగిలిపోయారు. ఇక్కడే ఈ అంపశయ్య మీదే సాక్షాత్తు శ్రీకృష్ణుడు భీష్మునికి ఒక గొప్ప పాఠం నేర్పుతాడు. ప్రాయశ్చిత్తమంటే ఏంటో, విముక్తి అంటే ఏంటో చూపిస్తాడు. అదెలాగో చూద్దాం. చూడండి, ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు కూడా ఒక ప్రతిజ్ఞ చేశాడు. నేను ఆయుధం పట్టను, కేవలం సారథిగా మాత్రమే ఉంటాను అని. అది ఆయన ప్రతిజ్ఞ. కాని యుద్ధం 9వ రోజున ఏం జరిగింది? భీష్ముడి దాటికి అర్జునుడు తట్టుకోలేకపోతున్నప్పుడు కృష్ణుడు తన ప్రతిజ్ఞను పక్కనబెట్టాడు. రథం చక్రం చేతపట్టి భీష్ముడి మీదికి ఉరికాడు. ఇది కేవలం భీష్ముడిని ఆపడానికి కాదు, ఆయనకొక శక్తివంతమైన సందేశమివ్వడానికి. ఆ సందేశమేంటంటే, ధర్మానికి ముప్పు వచ్చినప్పుడు దాన్ని కాపాడటం కోసం ఏ ప్రతిజ్ఞనైనా పక్కన పెట్టొచ్చు. అదే అసలైన ధర్మం. భీష్మా, నువ్వు నీ ప్రతిజ్ఞను పట్టుకుని వేలాడావు కాని కళ్లముందు జరుగుతున్న అధర్మాన్ని ఆపలేకపోయావు.
ధర్మాన్ని వదిలేశావ్ అని కృష్ణుడు చెప్పకనే చెప్పాడు. కృష్ణుడి ఆ చర్యతో భీష్ముడికి జ్ఞానోదయమయ్యింది. ఆ 46 రోజుల నరకం అది ఉత్తరాయణం కోసం ఎదురుచూపు కాదు, అది ఒక తపస్సు. ద్రౌపది సభలో అవమానం పాలవుతుంటే మౌనంగా ఉండిపోయిన పాపానికి ప్రాయశ్చిత్తం. ఆ నిష్క్రియాత్మకత వల్ల పెరిగిన కర్మను కరిగించుకోవడానికి ఆయనే స్వయంగా విధించుకున్న శిక్ష. సో ఆయన చివరి రోజుల ప్రయాణం చూడండి. ముందు ఆ బాధను భరించారు, తన తప్పుల పర్యవసానాలను అనుభవించారు. ఆ బాధ ద్వారా మౌనంగా ఉండిపోయిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని కర్మను కరిగించుకున్నారు. ఆ తర్వాత తన చివరి కర్తవ్యాన్ని నెరవేర్చారు. చివరగా కర్మబంధాలన్నీ తెగిపోయాక మోక్షం పొందారు. తన ప్రాయశ్చిత్తం పూర్తి చేశాక, కర్మభారమంతా తొలగిపోయాక భీష్ముడు తన చివరి గొప్ప కార్యాన్ని నెరవేర్చారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఎదురుగా కూర్చుని వింటుండగా మానవజాతికి విష్ణు సహస్రనామాన్ని ఒక బహుమతిగా అందించారు. భీష్ముడి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనం తీసుకునే ఒక ప్రతిజ్ఞ ఒక గొప్ప అన్యాయానికి కారణమైతే ఆ ప్రతిజ్ఞను పాటించడం ఇంకా గొప్పతనమే అవుతుందా? వ్యక్తిగత మాటకు కట్టుబడి ఉండటమా, లేక సార్వజనీన ధర్మాన్ని కాపాడటమా? ఏది అసలైన కర్తవ్యం? దీని గురించి ఆలోచించండి.